హాయ్ అండి, వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు ఐరన్ కాల్షియం పుష్కలంగా ఉండే నువ్వుల లడ్డూల్ని చేసి చూపిస్తున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా నువ్వుల లడ్డూలు చేసుకొని రోజు ఒకటి తింటూ ఉన్నామంటే పీరియడ్ సమయంలో వచ్చే నొప్పి, ఇంకా పీరియడ్స్ అనేటివి సరిగ్గా రావు కదా నెల నెల కొంతమందికి, అలాంటి వారు కూడా ఈ లడ్డూలు రోజు ఒకటి తిన్నామంటే పీరియడ్స్ అనేటివి సరిగ్గా కరెక్ట్ గా వచ్చేస్తాయండి. తప్పకుండా ట్రై చేయండి. పీరియడ్స్ వచ్చే ప్రతి ఒక్క ఆడవారు కూడా ఈ లడ్డు రోజు ఒకటి తిన్నామంటే సమస్యలు లేకుండా ఉంటాయి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా అయితే స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని 2 కప్పుల నల్ల నువ్వులు వేసుకొని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని వీటిని దూరగా వేయించుకోవాలి. ఎక్కడే గానీ హై ఫ్లేమ్ లో పెట్టకూడదు. ఇందులో ఒక చుక్క కూడా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేయాల్సిన అవసరం లేదు. డ్రై గానీ ఇలా రోస్ట్ చేసుకోవాలి. బాగా చిటపడలాడుతూ అలాగే కొద్దిగా ఉబ్బినట్లు కొద్దిగా సువాసన కూడా వస్తుందండి. అప్పటి వరకు ఇలాగే వేయించేసుకోవాలి. లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఇలా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్ లోకి తీయేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలాగే కడాయిలో పెట్టకూడదు. ఇప్పుడు ఇదే కడాయిలోనే 2 కప్పుల వరకు తాటి బెల్లం కానీ లేకుంటే ఆర్గానిక్ బెల్లము, నల్ల బెల్లము అని ఉంటుంది కదా, ఆ బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ ఆప్షన్ మాత్రం తాటి బెల్లమే. 1 టేబుల్ స్పూన్ వరకు మాత్రమే నీళ్లు వేసేసుకొని బెల్లం కరిగేంత వరకు ఇలాగే కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ ఏమి పాకం రావాల్సిన పని లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. బెల్లం కరిగిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ బెల్లం సిరప్ ని పక్కన పెట్టేస్తున్నాను. నువ్వులు చల్లారిన తర్వాత ఇలా బెల్లాన్ని కరిగించుకోవాలి. నువ్వులు కూడా చాలా బాగా చల్లారిపోయాయి. చాలా మంది నువ్వులు చల్లారిన తర్వాత ఇలా నలిపేసి పొట్టు తీసేస్తూ ఉంటారు. పొట్టు తీసేయడం వల్ల ఇందులో ఉన్న బెనిఫిట్స్ అన్ని పోతాయండి. కాబట్టి పొట్టుతో సహా చేసుకోవాలి. ఈ చల్లారి పెట్టుకున్న నువ్వుల్ని మిక్సీ జార్ లో వేసుకుంటున్నాను. నువ్వులు మిక్సీ జార్ లో వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు మిరియాలు వేసుకోవాలి. నల్ల మిరియాలు ఉంటాయి కదా, ఆ మిరియాలు వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా గ్రైండ్ చేయకూడదు. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా గ్రైండ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ నువ్వులు మిరియాల మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేస్తున్నాను. ఎక్కడన్నా ఉండల్లాగా ఉంటే మొత్తం బాగా కలిసిపోతుంది. ఇప్పుడు ముందుగా మనము బెల్లాన్ని కరిగించుకొని పెట్టుకున్నాం కదా, ఆ బెల్లం సిరప్ ని ఇలా మనం ఫిల్టర్ చేసుకోవాలి. బెల్లంలో ఏమన్నా రాళ్ళు, చిన్న చిన్న ఇసుక, పీచు లాంటివి ఉంటే అవన్నీ కూడా పోతాయి. కాబట్టి ఇలా ఫిల్టర్ చేసుకుని తిన్నామంటే లడ్డూలు అనేటివి అక్కడక్కడ మనం తినేటప్పుడు ఇసుకిసుగ్గా లేకుండా చాలా బాగా ఉంటాయండి. చేసుకునేటప్పుడు కొద్దిగా నీట్ గా చేసుకుంటే చాలా బాగుంటాయి. హెల్దీ కూడా ఈ లడ్డూలు. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. బెల్లం సిరప్ ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా ఫిల్టర్ చేస్తూ వేసుకుంటూ కలుపుకోవాలి. నాకైతే మొత్తం బెల్లం సిరప్ అనేది సరిపోయింది. ఇలా చల్లారే కొద్దీ దగ్గర పడుతూ ఉంటుంది. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనము లడ్డూలుగా చుట్టేసుకున్నామంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి. లడ్డూలు అనేటివి ఫాస్ట్ గా చేసుకోవచ్చు. చల్లారే కొద్దీ మనకు పొడిపొడిలాడుతూ వచ్చేస్తుంది. కాబట్టి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనము లడ్డూలు చుట్టేస్తే ఈజీగా వచ్చేస్తాయి. చూసారు కదా ఎంత బాగా నీట్ గా వచ్చేస్తున్నాయో. చాలా ఫాస్ట్ గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ సైజులో ఉన్న లడ్డూలు రోజు ఒకటి తిన్నామంటే పీరియడ్ సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి. అంతేకాదండి, ఐరన్ కాల్షియం పుష్టిగా ఉంటుంది వీటిలో. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. పీరియడ్ వచ్చే ప్రతి ఒక్కరూ తినాలండి, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా. చాలా హెల్దీ లడ్డూలు, తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. అలాగే హైప్ అనే ఆప్షన్ కూడా వస్తుంది కదా, హైప్ చేశారంటే ఈ వీడియో మరి కొంతమందికి చేరుతుంది, ఇంకా సపోర్ట్ చేసినట్టుగా కూడా ఉంటుందండి. తప్పకుండా హైప్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.